ముందుగా దేవాది దేవునికి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘమంతటికి పునరుద్ధానుడైన యేసు నామమున ఈస్టర్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. దేవుడు మనలను తన కృపలో ఇంతవరకు కాపాడి ఆయన కృప మహదైశ్వర్యములో మనలను బలపరిచినటువంటి దేవదేవునికి మరి వందనస్తులమై ఉన్నాం. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతకుచున్నారు? ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో సందర్భానుసారంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు భారతదేశపు క్రైస్తవయ భక్తవైర్యులలో అగ్రగామిగా నిలిచినటువంటి సాధు సుందర్ సింగ్ గారు, నేను మదీనా వెళ్ళి అద్భుతంగా మహమ్మద్ ప్రవక్త గోరేని చూశాను, ఫ్రాన్స్ దేశం వెళ్ళి అక్కడ చారిత్రాత్మకమైనటువంటి నెపోలియన్ సమాధిని చూశాను, మరి ఆగ్రా నగరంలో అతి సుందరంగా కట్టబడినటువంటి తాజ్ మహల్ని చూశాను. ఇవన్నీ చాలా సుందరంగా అలరాడుతూ ప్రజలతో కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నటువంటి మరి పరిస్థితులలో ప్రజలు మనను పొందుతూ మరి యెరూషలేము పట్టణాన్ని కూడా సందర్శించినప్పుడు అక్కడ యేసు దేహం ఉంచినటువంటి సమాధి రాయిని తాకి మరి చూచాను. వాటన్నిటికంటే భిన్నంగా ఈ యేసు సమాధి కొన్ని శతాబ్దాల నుండి తరతరాలకు తెరవబడి ఉన్న సమాధిగా చరిత్రానుసారంగా తెలియపరచబడటం మనందరికీ గర్వకారణం. ఖాళీ సమాధి, ఖాళీ సమాధి భూలోకంలో ఎక్కడ కనిపించినటువంటిది. ఎందుకనంటే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచి ఉన్నాడు. అందుకనే ఈ దినాన హల్లెలూయా అనేటటువంటి ధ్వజనాదాలతో మరి దేవుని 2026 సంవత్సరాల నుంచి కొనియాడుతూ క్రైస్తవ సంఘము ఒక సంతోషమైనటువంటి వరవడిలో దేవుని స్తుతించగలిగేటటువంటి ధన్యత మరి కలిగి ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. భూమిని మానవునికి ఒక దివ్యమైన వరంగా దేవుడిచ్చాడు. ఈ భూమి ద్వారా మరి అనేకమైనటువంటి వాటిని పొందుకుంటున్నాడు. భూమి మానవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి భూమికగా మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే భూమి పైన దేవుని యొక్క రాజ్యం కూడా మరి త్వరలో ఏర్పడబోతా ఉన్నది. ఆ రాజ్యములో నీవు నేను మనమందరము ఉండాలని లోకంలో మనమందరము కొన్ని తరాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు ఈ ప్రయాణంలో మనలను బలపరుస్తూ నడిపించడానికి తన కృప అనుగ్రహిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మరి భూమికి మానవునికి ఏమి సంబంధం ఉంది అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే భూమితో మానవునికి చాలా అనుబంధం కలిగిస్తూ ఉంటుంది. ఎవరైనా పుట్టినరోజులు జరుగుతున్నప్పుడు 65వ దావీదు కీర్తన చదివి మరి ఆ కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఈ భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నాడు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీ వాటిని నింపిన తర్వాత వారికి ధాన్యము, అంటే ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి, అందరూ చెప్పాలి. ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి. ఆయిల్ నిక్షేపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి.
మనిషి జీవనాధారము. తిరిగి మట్టి నుంచి తీయబడినటువంటి మానవుడు తిరిగి ఎక్కడికి చేర్చబడుతున్నాడు? మట్టిలోనికే చేర్చబడుతున్నాడు. ఇది భూమికి మానవునికి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం. భూమికి గాయమైంది అని ఒక మహాభక్తుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే గాయమైంది, ఎందుకు గాయమై ఉండొచ్చు? ఆయన భూమిలోనే ఉండకుండా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటం వల్ల భూమికి గాయమైంది. కాబట్టి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 14వ వచన ప్రకారంగా ఇది మన జీవితాలకు ఒక సెంటర్ ఆఫ్ ద గ్రావిటీగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఈ వాక్యము ఒక సెంటర్ ఆఫ్ ద గ్రావిటీగా నేను గుర్తు చేస్తాను. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మనమందరం ఇక్కడ కూర్చోము. ఆయన సజీవుల్లోగా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు కాబట్టి ఉత్థానము అనగా, ఉత్థానము అంటే లేపబడుట, పునరుత్థానము. పునరుత్థానము అంటే ఉత్థానము అంటే చెప్పండి అందరూ, లేపబడుట. ఎక్కడి నుంచి లేపబడుతూ ఉన్నారు? తిరిగి లేపబడుట. ఈ మాట ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు, కానీ దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు జన్మం తర్వాత శాశ్వతమైనటువంటి చిహ్నం ఏమైనదనంటే ఆయన మృతుల్లో లేడు, ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు. ఆయన లేచి తండ్రికి కనపరచబడనై ఉన్నాడు. కాబట్టి మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మనం చూస్తే నిరాకారుడైనటువంటి దేవుడు భూమిపై వ్యక్తపరచబడినటువంటి దేవుడుగాను, ఆకృతిని సంతరించుకున్న దేవునిగాను మానవ లోకంలో ప్రవేశించినటువంటి ఆయన అద్వితీయ దేవుడుగా తను తాను కనపరుచుకున్నాడు. అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడుగా మనము ప్రభువుని సంబోధిస్తాం. అద్వితీయ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పునరుద్ధానుడైన తర్వాత అద్వితీయ తత్వం వచ్చింది. ఆయన మృతుల్లో లేడు. ఆయన మృతుల్లో లెక్కించడానికి మరి క్రైస్తవ సంఘము ఎంతగా ప్రయత్నం చేసిందనంటే, బైబిల్ గ్రంథంలో సద్దూకయ్యులు అనేటటువంటి ఒక గుంపు ఉంది. వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానం లేదు అని వారు చెప్తాం సహజం. అయితే ఈ సద్దూకయ్యులు మరి వారి యొక్క స్థితిని గుర్తెరిగినటువంటి దేవుడు ఆ సద్దూకయ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనము బైబిల్ గ్రంథంలో జ్ఞాపకము చేసుకొనవచ్చు. ఖాళీ సమాధి ఒక పరిపూర్ణ జయం కొరకైనటువంటి, ఒక నూతన జీవము కొరకైనటువంటి నిరీక్షణగా ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దినం మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగాల నుంచి కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటానికి ప్రయత్నము చేయటానికి ఈ సమయంలో మనము కృతకృతులవుదాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలు గల లోయను కూర్చినటువంటి ఒక దర్శనమును మనం ఇక్కడ ఈ 37వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సకల జీవులను మృతులుగాను, మృతులను సజీవులుగాను మార్చగలిగినటువంటి సమర్థుడైన దేవుడు. అంతేకాకుండా యెహెజ్కేలునకు ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు, ఎండిపోయినటువంటి ఎముకలు కలిగినటువంటి లోయలోనికి తీసుకొని పోయి
వాటికి నేను జీవం పోసి నేను బ్రతికిస్తానని చెప్పి దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఎండిన ఎముకలు ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తామని అంటే ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నాయి. ఎండిన ఎముకలు ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకనంటే పాపం చేసినటువంటి వారందరూ మృతులతో సమానమే అనేటటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పాపం చేసినటువంటి వారు మృతతుల్యమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పునరుద్ధరించడానికి సంకల్పించినటువంటి సందర్భంలో ఈ 37వ అధ్యాయం ద్వారా మరి వారి జీవితాన్ని ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడనంటే, పాపము చేత మృత్యు గృహలోనికి పోయినటువంటి వారిని దేవుడు మరలా జీవింప చేయడానికి తీర్మానం తీసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆ తీర్మానం ఎటువంటిదనంటే, ఇదిగో ఎండిన ఎముకలను మరలా జీవము కలిగిన వాటిగా నేను చేయబోతూ ఉన్నాను. వాటిలో ఐక్యత లేదు, వాటిలో సమాధానం లేదు, వాటిలో జీవము లేదు. కానీ నేను ఇప్పుడు నా ఊపిరిని ఊది వాటికి నేను జీవమును ఇవ్వబోతా ఉన్నా. ఎండిన ఎముకల యొక్క సాదృశ్యం. ఊపిరి మృతులను జీవింపజేస్తా ఉన్నది. ఊపిరి పోయిందని అంటారు ప్రాణం పోగానే. సహజమే కదా. లోకంలో మనము రకరకాలైనటువంటి సంభాషణలు వింటూ ఉంటాం. ప్రాణం పోగానే ఏమంటారండి? ఊపిరి పోయింది అని అంటారు. అంటే ఊపిరిలో దేవుడు ఏముంచాడు? జీవమునిచ్చాడు, ప్రాణాన్ని ఉంచాడు. ఆ ప్రాణము, ఊపిరి, ఆ జీవము కలిసి దేవునితో నడవగలిగేటటువంటి ఒక అచంచలమైనటువంటి శక్తిని పునరుద్ధానం ద్వారా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఊపిరిని మృతులకు ఇచ్చేటటువంటి జీవాన్ని ఇవ్వబోతున్నట్లుగా యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నూతన జీవమును, శక్తిని ఇశ్రాయేలుకు ఇస్తూ సమాధిలో ఉన్నటువంటి వారితో దేవుడు ఈ విధంగా పోలిక చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, వారు సమాధులు తెరిచి వారిని జీవింపచేసి విస్తరింపచేయటం ద్వారా తన నామమును మహింపరిచేటటువంటి స్థితిలోనికి వారిని నేను నడిపిస్తా. ఎండిన ఎముకలు లోయను గూర్చినటువంటి ఒక దర్శనాన్ని ఈ 37వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు గల భాగంలో ఈ ఎండిన ఎముకలు గల లోయను చూపించి వాటికి జీవం పోసి బ్రతికించిన రీతిగా ఒక దర్శన రూపంలో యెహెజ్కేలుకు చూపిస్తా ఉన్నాడు. ఎండిన ఎముకలు లాంటి మానవ జీవితాలకు ఆయన వెలుగునిచ్చేటటువంటి దేవుడు, జీవమునిచ్చేటటువంటి దేవుడు, పునరుద్ధానం ఇచ్చేటటువంటి దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నది. తర్వాత మనం 15వ వచనం నుంచి చూస్తే వారిలో ఐక్యతను రూపొందించడానికి మరి ఆ యొక్క ఎముకలన్నిటినీ కలిపి ఒక కట్టగా చేసి యోధా దేశమును, ఐగుప్తు మన ఇశ్రాయేల్ దేశాన్ని ఏకము చేసి వారిని నేను పరిపాలన చేస్తానని 2 మరి ఇశ్రాయేలీల గురించి మరి అలాగే యూదులను గురించి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు 15వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 1 నుంచి 10 వచనాల భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు భూమి మీద మానవ జీవితము శిథిలమైపోయేటటువంటి ఒక గుడారంగా అభివర్ణించటము పౌలు భక్తుడు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. భూమి మీద ఈ గుడారం ఏమైపోద్దండి? ఒకనొక దినాన శిథిలమైపోద్ది. కట్టబడినటువంటి మరి దేవునిలో కట్టబడినటువంటి గృహము ఒకనొక దినాన శిథిలమైపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి పరలోకంలో మనకు నిత్య విశ్రాంతి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే
ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. మరణమునకు ఉన్నటువంటి ఒక అచంచలమైనటువంటి లింక్ ఏమిటంటే పాపము. పాపం ద్వారా మనిషి మరణాన్ని సంపాదించుకున్నాడు. అందుకనే మాసిలామణయ్య గారు బాసిలను సిలువలో పాపక్షమ అనేటటువంటి మాటలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా నేను. అంటే పాడమని చెప్పట్లేదు, కానీ పాపము చేసి గడించితి మరణం, శాపమిగా నేను అర్జించినది కాపరివైనను రోచితివి. పాపం చేశాను, ఈ మరణం చాలు, ఈ జీవితం చాలు అని మానవుడు అనుకుంటాడంట. కానీ దేవుడు విడిచిపెట్టలే. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, రెండవ ఆదాము ద్వారా నిత్య జీవం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా పాపము ద్వారా ఏమొచ్చింది? మానవునికి మరణం వచ్చింది. మరణం వచ్చింది. అజ్ఞాతిక్రమం ద్వారా తినవద్దన్న పండు తిన్నందువలన ఆదామునకు ఏం కలిగిందనంటే, నీవు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు మరణాన్ని అనుగ్రహించాడు. ఆ మరణం నుంచి విడుదలనివ్వటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకమునకు మానవతారిగా వచ్చి తాను 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి ఆయన సిలువలో బంధించబడి మనందరి నిమిత్తమై మరి ఆయన కొట్టబడి ఆయన భయంకరమైనటువంటి శిక్షను అనుభవించి తన రక్తాన్ని తన శరీరాన్ని మన కొరకు అర్పించి ఆయన మరణించి సమాధి చేసి బాతి పెట్టబడి మరణము నుంచి తిరిగి లేచి మృత్యుంజయుడై మరణము మీద విజయాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి మరి దాన్ని ఏ విధంగా ఈ పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అని అంటే, ఒక్కసారి మనము మరి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్ళగలిగినట్లయితే ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలని కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించుచున్నాడు. ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించుచున్నాడు. ఎక్కడుందండి ఇది? ఆత్మ అనే సంచకరువు ఎక్కడుంది? ఎక్కడుందండి? అందరికి తెలిసి ఇదేమి నేను కొత్తదేమి మాట్లాడటం లేదు. ఆత్మ అనేది దేవుడు మానవునికి ఎక్కడ ఇచ్చాడు? మనలో ఒక భాగం అది. ఆత్మ అనే సంచకరువు. దాన్ని తెలుగులో ఏమంటారంటే భయానా. ఇంగ్లీష్లో దేన్ని ఏమంటారంటే అడ్వాన్స్. ఇంక్రిమెంట్లు అడ్వాన్స్ ఇస్తారు, జీతాలు అడ్వాన్స్ ఇస్తారు. లోన్ తీసుకున్నప్పుడు లోన్ని మనం ఏం చేస్తాం? లోన్ తీసుకుంటామండి. ఇంటికి ఇల్లు కట్టడానికి లోన్ తీసుకుంటాం. ఏం చేస్తాం? దాన్ని ఈఎంఐలు కడతాం. నెలకింత అని కడతాం. కట్టి ఏం చేస్తాం? దాన్ని తీర్చుకుంటాం, బకాయి తీర్చుకుంటాం. దాన్నే తెలుగు పదంలో సంచకరువు అంటారు. సంచకరువును ఆత్మను ఎక్కడ ఉంచాడు? మనలో ఉంచాడు. అదే మన హృదయంలో ఉంచాడు. ఊపిరి పోయిందని ఇందాక నేను మీతో మాట్లాడా. ఊపిరి ఎలా పోతుంది? ఆత్మనే సంచకరువే ఊపిరి. ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆత్మ ఏమంటదంట? బ్రూక్స్ అనేటటువంటి ఒక ఆంగ్ల కవి తాను రాస్తాడు. ఏమి రాస్తాడని అంటే, ఈ ఆత్మకి శరీరానికి పోరాటం జరుగుతుందంట. పోరాటం జరిగినప్పుడు ఆ ఆత్మ అంతా శరీరాన్ని వికరిస్తుందంట. ఆత్మ వెళ్ళిపోతా ఉంటే, శరీరం నుంచి వేరైపోతుంటే మరి ఆత్మ అడుగుద్దంట, ఇక నేను వెళ్ళిపోతున్నాను నీలో నుంచి అంటే
ఆత్మని శరీరం అడుగుద్దంట, నువ్వు ఇంతకాలం నా దగ్గర ఉన్నావు కదా, నువ్వు వెళ్తా నాకేమి ఇస్తావు అని అడుగుద్దంట ఈ శరీరం. ఈ శరీరానికి ఏం అడుగుద్ది చెప్పండి? ఏం అడుగుద్ది శరీరం? 12 అవ్వగానే ఏం అడుగుద్ది? ఆకలిని అడుగుతుంది. 4 అవ్వగానే ఏం అడుగుద్ది? టీ తాగేవాడు టీ తాగుతారు. మధ్యాహ్నం 7 అవ్వగానే, రేపు రాత్రి 7 అవ్వగానే ఏమవుతుంది? శరీరం ఏమడుగుద్దండి? ఆకలిని అడుగుద్ది. కానీ ఈ ఆత్మ అనే సంచకరువు ఎప్పుడు దీనికి ఇండికేషన్ ఇస్తుందంట. ఏం ఇండికేషన్ ఇస్తుంది? జాగ్రత్తగా ఉండు, నువ్వు శరీరంతో చాలా జాగ్రత్తగా ఉండు. దేవుని ముందు నువ్వు లెక్క అప్పగించాలి. నువ్వేమేం చేస్తున్నావో దేవుని ముందు ఒకానొక దినాన లెక్క అప్పగించాలి. కాబట్టి ఈ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు బ్రతుకుదురు అని బైబిల్ చెప్తుంది. ఏం చేయాలండి మనం? ఆత్మ చేత శరీర క్రియలు అంటే ఏంటంటే ఈక్వల్ టు పెట్టుకోవాలి మనం. క్రమశిక్షణ. బైబిల్ చెప్పేటటువంటి నీతి ఏమైనదనంటే, నీవు నిజముగా క్రైస్తవుడు అయితే క్రమశిక్షణ కలిగినటువంటి భక్తి విధానాన్ని జీవిస్తావు. నీవు నిజముగా క్రైస్తవుడు అయితే దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన హృదయాన్ని నీవు కలిగి ఉంటావు. నీవు నిజముగా క్రైస్తవుడు అయితే క్రీస్తును పునరుద్ధానమును అపహాస్యము చేయకుండా నీలో ఉన్నటువంటి ఆత్మనే సంచకరువును దినదినము దేవుని యొక్క మాటతో నీ హృదయాన్ని తృప్తిపరచడానికి నీవు ఇష్టపడతావు. ఎన్ని పునరుద్ధానాలు, ఎన్ని ఈస్టర్ పండుగలు మన మీద గతించిపోతూ ఉండగా మనలో మార్పు లేనటువంటి భక్తి విధానం మనం కలిగి ఉండి ఇంకా 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 ప్రభువుని సిలువ వేసేటటువంటి వారంగా ఉన్నామేమో ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మచేత శరీర క్రియలు ఏం చేయాలండి? చంపివేయాలి. చంపాలంటే ఏం చేయాలి? బెత్తం తీసుకుని కూర్చుంటావా? ఏం చేయాలి? క్రమశిక్షణ కావాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు క్రమశిక్షణ కావాలి. నీ భక్తి విధానంలో క్రమశిక్షణ కావాలి. నీ యథార్థ జీవితం ద్వారా దేవుని మెప్పించేటటువంటి స్థితిగతులు నీవు కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే, ఈ దేహముతో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం కలవాలమై ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. పిల్లవాడికి ఏం చెప్తామంటే, బడికి వెళ్ళేటప్పుడు చెప్తాం, ఇంటి దగ్గర వేసి పిచ్చేసారు మేసారు ముందు వేయొద్దు అంటాం. ఎందుకని చెప్పండి? మేస్టర్ కొడతాడు, దెబ్బలు కొడతాడు. ఇక్కడ తల్లిదండ్రులు అయితే కొట్టరు. కాబట్టి నువ్వు ఇక్కడ పిచ్చేసీలు వేసినట్టు బడిలో పిచ్చిగంతులు వేయొద్దురా, నువ్వు జాగ్రత్తగా ఉండు, క్రమశిక్షణగా ఉండు. అప్పుడు నీవు చదువు నీకు అబ్బుద్ది, మేస్టర్ చెప్పిన మాటలు నీకు చెవిని పడతాయి అని తల్లిదండ్రులు చెప్తారు. బుద్ధి కలిగినటువంటి తల్లిదండ్రులు. బుద్ధి లేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, అయ్యేం పట్టించుకోరు, మేస్టర్ని కొట్టగలుగుతారు. ఇప్పుడు విద్యార్థులే మరి మేస్టర్ని కొట్టే రీతిగా ఈ జనరేషన్ నడుస్తూ ఉంది. చెప్పగలిగినటువంటి ధైర్యం తల్లిదండ్రులకి ఉందా? లేదు. చెప్తే ఏదైనా అయిపోతాడేమోనండి, అక్కడ చచ్చిపోతాడేమో, మేము బతకలేము. ఎలాగొచ్చేసింది పరిస్థితి చూడండి. అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు హక్కు లేదు. ఎందుకని? దానికి మనమే బాధ్యులవి. ఎందుకనంటే మనం సరైన శిక్షణలో ఉంచితే నీ పిల్లలు అక్రమమైనటువంటి రీతిగా నడవరు. నీ కళ్ళ ముందే నీ పిల్లవాడు తప్పు చేస్తున్నాడనంటే దానికి ఎవరు కారకులు? మనమే బుద్ధి లేనివాడిని. మనం బుద్ధి కలిగినడైతే మన పిల్లలు కూడా బుద్ధి కలిగిన రీతిగా ఉంటారు. క్రమశిక్షణ లేనటువంటి భక్తి విధానంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఉదయకాల సమయంలో నన్ను మన్నించండి, ఎందుకనంటే వాక్యము ద్వారా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నీవు నిజమైనటువంటి భక్తిని కలిగినటువంటి ఆత్మను కలిగి ఉన్నట్లయితే, అదే ఇక్కడ మనము పౌలు ఇక్కడ ఏమని చెప్తాడనంటే, కావున దేహమును విడిచినను ఆయనకు ఇష్టమైన ఉండవాలని మిగులు అపేక్ష. ఎందుకనగా
తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. భూలోకంలో చేసిన తెగ పనులన్నిటికీ దేవుని ముందు ఒక రోజున జవాబు చెప్పాలి. ఎందుకనంటే మోసపోకుడి దేవుడు, విక్రయింపబడ్డ మనుష్యుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. ఈ పునరుద్ధాన దినమున క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి విధానమును మనం కలిగి ఉంటే నీ యథార్థమైన భక్తి నిన్ను రక్షిస్తుంది. ఆత్మ అనేటటువంటి సంచకరువు నీ హృదయంలో ఉన్నటువంటి దేవుడు మనకు ఉంచినటువంటి ఈ ఆత్మ అనేటటువంటి సంచకరువు మనల్ని ఏం చేస్తానండి పాతాళంలోనికి వెళ్ళనీయకుండా మనలను రక్షిస్తుంది. అంతేకాకుండా పాతాళంలో కాకుండా చూడండి, మొదటి అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిచ్చాడండి ఆయన? మనకు ముద్ర వేశాడంట. మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ ఆత్మ అనే సంచకరువును మనము మరి ఏ విధంగా మనం బలపరుస్తూ ఉన్నాము, ఏ విధంగా మనము దేవుని యొద్ద మరి లెక్క అప్పగించబడేటటువంటి వారుగా ఉన్నాము. 5వ అధ్యాయంలో మనము గమనిస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ఉండి మనం ఒకానొక దినాన్ని ఆయనకు లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆత్మనే సంచకరువును దేవుడు ఆషామాషిగా మనకి ఆత్మనే సంచకరువును ఎందుకు ఇచ్చాడనంటే పిచ్చి వేషాలు వేయటానికి కాదు, పిచ్చి మాటలు మాట్లాడటానికి కాదు. నీ హృదయంలో ఉంచినటువంటి ఆత్మను నువ్వు అగౌరవపరిచేటటువంటి రీతిగా ఉన్నట్లయితే దేవుని ఎదుట ఒకానొక దినాన్ని లెక్క అప్పగించాలి. దేవుడు ముందు మనము జవాబు చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము మానవ జీవితంలో మరి ఆయన రానయ్యున్నటువంటి ఆనందమును మరియు మనకు తీర్పు తీర్చనైనటువంటి విధానాన్ని మనకు ఆయన తెలియపరుస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని శుక్రవారం నాడు సిలువ వేసి మరణించిన తర్వాత ఆయన శవానికి సంస్కారాలు జరిపేటటువంటి అవకాశం లభించకపోయినప్పటికీ అరిమతు యోసేపు తోటలో ఆ సమాధిలో ఆయన ఉంచిన తర్వాత విశ్రాంతి దినం గడిచిపోగానే ఆదివారం పెందల కడ లేచి స్త్రీలు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని సమాధి వద్దకు వచ్చారు. వారిలో మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయినటువంటి మరియా, సలోమి అనేటటువంటి 3 స్త్రీలు సూర్యోదయ సమయానికే సమాధి వద్దకు వారు రాగానే వారికి అక్కడ ఒక సమస్య ఎదురైంది. సమాధి ద్వారం నుండి వారు రాయిని పొర్లించుట గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. పాలస్తీనాలో సమాధులు కొండల మధ్య తొలిపించి ఏర్పాటు చేసేటటువంటి విధానము మనం చూస్తాం. కాబట్టి మరి పాలస్తీనాలో కొండల్లో గుహల్లో తొలిపించి ముందుగానే సిద్ధపరచుకుంటారు. సిద్ధపరిచిన తర్వాత అది తొలగించబడినటువంటి దానిలో కొన్ని అరలు ఏర్పాటు చేస్తారంట. సుమారుగా 9 అరలు ఉంటాయంట. ఈ అరల్లో 3 కుడి ప్రక్కన, 3 ఎడమ ప్రక్కన 3 మరి అరలు ఉంచి ఆ సమాధి ద్వారాన్ని మూయటానికి మరి ఒక బండను ఏర్పాటు చేసి, అది ఒక పెద్ద రాయ,
ఆ రాయిని పొర్లించడానికి సుమారుగా ఒక 20 మంది పట్టుకుంటే తప్ప రాయి కదలదంట. అంత బరువైనటువంటి రాయిని సిద్ధపరుస్తారంట. అంత బరువైనటువంటి రాయిని సిద్ధపరిచి ఆ ప్రభు యొక్క అరిమత యోసేపు చాలా ధనవంతుడు. ఆయన ముందుగానే తొలిపించుకున్నాడు సమాధిని. ఆ ఖరీదైనటువంటి ధనవంతుడైనటువంటి ఆ సమాధిలో యేసు ప్రభు వారిని ఉంచటం జరిగింది. కానీ మరి ఆ రాయి ఎంతో పెద్దదైనప్పటికీ స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చేసరికి ఆ రాయి మరి దొర్లించబడి చూచి స్త్రీలు చాలా ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపడి సమాధి లోపల ప్రవేశించి అక్కడ చూడగానే అక్కడ నిలువుటంగి ధరించినటువంటి ఒక పడుచువాడు కూర్చుని ఉండటం వారు చూశారు. అంతేకాకుండా అది చూసిన వెంటనే వారు కొంచెం కలవరపడ్డారు. కలవరపడినప్పుడు అతను ధైర్యపరుస్తూ ప్రభు యొక్క పునరుద్ధాన వార్తను గురించి ఆ స్త్రీలకు తెలియపరిచినట్లుగా ఈ మార్కు సువార్తికుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమును మరి లోకం నమ్మటానికి మరి అక్కడ ఖాళీ సమాధి దర్శనం ఇచ్చినప్పుడు వారు కొంచెం అయోమయంలో పడ్డారు, గందరగోళంలో పడ్డారు. ఎందుకనంటే యేసు ప్రభువారు పునరుద్ధానము చెందకుండా ఉండుంటే నేడు క్రైస్తవ లోకము చాలా ప్రశ్నార్థకంగా ఉండేది. క్రైస్తవ లోకం ఈ విధంగా కూర్చొని దేవుని ఆరాధించేటటువంటి పరిణామాలు ఉండేవి కాదు. కాబట్టి మనమందరం ఇక్కడ కూర్చుని దేవుని ఆరాధిస్తున్నామనంటే మరి ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్టుగానే లేచాడు. ఆయన గలిలయకి వెళ్ళాడు. అంతేకాకుండా మరి ఆయన సువార్తను లోకానికి తెలియచెప్పేటటువంటి రీతిగా ఆయన నడిపించబడి ఉన్నాడు. అంతేకాకుండా మనము ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలో మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమైనదంటే పునరుద్ధానము విశ్వాసానికి ప్రథమ అవకాశము మహిళలకే ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? మగ్దలేని మరియకు ఇవ్వబడింది. అరిమత యోసేపు తోటలో వీళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. శిష్యులు కూడా వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ అరిమత యోసేపు తోటలో మగ్దలేని మరియ వెతుకుతా ఉన్నది. ప్రభు కోసం ఆశతో వెతుకుతా ఉన్నది. ఆమెకు దర్శనం ఇచ్చినటువంటి దేవుడు, ఆమెతో మాట్లాడినటువంటి దేవుడు పునరుద్ధాన సందేశాన్ని లోకానికి తెలియచెప్పేటటువంటి విధానాన్ని మరి ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి పునరుద్ధానాన్ని నమ్మిన వారిలో స్త్రీలే ముందుండటం అనేటటువంటిది ఈ 16వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒకసారి చదువుదాం. ఇక్కడ మనము గమనిస్తే వారు వచ్చి చెప్తే శిష్యులు వారిని మాటను నమ్మలేదు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు? స్త్రీలు చెప్పండి, ఎందుకు వచ్చారు? ప్రభు లేస్తాడని వచ్చారా? సుగంధ ద్రవ్యాలు పూయటానికి. యోధా ధర్మశాస్త్రంలో, యోధా చట్టంలో చనిపోయినటువంటి శరీరానికి 7 రోజులు సుగంధ ద్రవ్యాలు పోస్తారు. ఆ వరుసలో వచ్చారే కానీ యేసు ప్రభు వారు లేస్తారని రాలేదు. చాలా పర్యాయాలు మనం చెప్పుకుంటాం ఈ మాట. సుగంధ ద్రవ్యాలు పోస్తానికి వస్తారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఖాళీ సమాధి వారికి దర్శనం ఇవ్వగానే వారు విచ్చేష్టులైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి యేసు ప్రభు వారి యొక్క దర్శనము మగ్దలేని మరియకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పాట మనం ఈ సమయంలో గుర్తు చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అదేమిటంటే
సిలువలో పాపికి విజయము కలిగెను, విడుదల కలిగెను. కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. సిలువ పతాకము జయమును కూర్చెను, సిలువ పతాకము జయమును కూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ 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 దేవసుతా, జయ జయ విజయ సుతా. జయ హే జయ హే. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను. ధరణిలో జీవిత భయములు తీరు, భయములు తీరు. మరణములు సహజయములు నావే, మరణములు సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. జయ హే జయ హే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాల సమయంలో విజయుడైనటువంటి దేవునికి మనము వందనస్తులమై ఉన్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారా ప్రభువుని ఏ విధంగా మనము స్తుతించటానికి మరి అనుబంధం కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటున్నాం. 49వ కీర్తన మనము ఉత్తర ప్రచిత్రంగా చదువుకున్నాం. కోరా కుమారులు రాసినటువంటి కీర్తన ఇది. కోరా కుమారులు రాసినటువంటి కీర్తన ఇహలోక సంపదను ఆధారం చేసుకున్నట మోసకరము అనేటటువంటి విషయాన్ని ఈ కోరా కుమారులు రాస్తూ, మానవుడు మరణించిన తర్వాత తనతో ఏ విధమైనటువంటి సంపదలను తీసుకుని వెళ్ళడు, పూచిక పొల్ల కూడా తీసుకుని పోడు. కానీ అవి పాప క్షమాపణ ఇవ్వటానికి మనలో పశ్చాత్తాపం అనేటటువంటిది దేవుడు మన వైపు చూస్తా ఉన్నాడు. అంటే మనకున్నటువంటి సంపదలు, గర్వము, కీర్తి ప్రతిష్టలు ఇవేమి శాశ్వతం కాదు. ఏవి శాశ్వతము అని అంటే ప్రసంగి గ్రంథంతో పోలిక చేస్తామన్నాడు. భూమి మీద మానవ జీవితము వ్యర్థము, సూర్యుని కింద జరుగునదంతయు వ్యర్థం అనేటటువంటి ఒక మాటతో ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి అంతయు తుడిచి వేస్తామన్నాడు. ఏమిటి వ్యర్థం? ఏమిటి? సమస్తం వ్యర్థం. పెళ్ళయి ఇద్దరు భార్యాభర్తలు పాస్టర్ గారు బాగా దీవించి వాళ్ళని పంపించాడు. పంపించిన తర్వాత ప్రతి సంవత్సరం వెళ్ళి భార్యాభర్తలను ఆయన దర్శిస్తూ ఉన్నాడట. మొదటి సంవత్సరం వెళ్ళగానే సంతోషంతో ఇద్దరు ఆయనకి వెల్కమ్ చెప్పారు పాస్టర్ గారికి. ఓ, నేను పెళ్లి చేసిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎలాగున్నారు అంటే వాళ్ళిద్దరు చెప్పారండి, మేము పరమగీతం లాగా ఉన్నామండి అన్నారండి. ఎలా ఉన్నారు? పరమగీతం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? నా ప్రియురాలా అని పిలుస్తాడు సంఘాన్ని ఆయన. కాబట్టి ఆ సంఘాన్ని పిలిచినప్పుడు సంఘము సంతోషముతో ఎత్తబడుతుంది.
సరే, చాలా సంతోషపడ్డాడు ఆయన. నేను కూడా చాలామందిని చూస్తూ ఉంటాను. నేను కొత్త ప్రదేశానికి వెళ్ళంగానే ఎవరో కూడా వస్తారు నా దగ్గరికి, మీరేనండి నా పెళ్లి చేసింది అంటారు. వాళ్ళ రూపాలన్నీ మారిపోతాయి, పరిస్థితులన్నీ మారిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వారిని చూసి చాలా సంతోషపడతా. దేవుడు మరి ఆ విధంగా ఆశీర్వదించాడు నా జీవితంలో. కొందరిని బలపరచడానికి, స్థిరపరచడానికి, ఆశీర్వదించడానికి. సరే, చాలా సంతోషపడ్డాడు. ఆ రోజంతా వారితో గడిపాడు. వారిచ్చిన ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించాడు. బాగానే ఉంది. ప్రార్థన చేసి వచ్చేసాడు ఆయన. 2వ సంవత్సరం వెళ్ళాడట. 2వ సంవత్సరం వెళ్ళేసరికి ఈ గదిలో ఒకరు, ఆ గదిలో ఒకరు కూర్చున్నారంట. గదులకి పరిమితం అయిపోయారు, బయటికి రావట్లేదు వాళ్ళు. ఏమైంది? మొదటి సంవత్సరం పరమగీతాలు అన్నారు. ఇప్పుడు ఏం అనబోతున్నారో వీళ్ళు. ఇప్పుడు పాస్టర్ గారికి ఆలోచనలో పడ్డాడు ఆయన. ఎలా ఉన్నారని అడిగాడంట పాస్టర్ గారు. విలాప వాక్యాల్లాగా ఉన్నామండి అన్నారంట. ఎలాగా? విలాప వాక్యం అంటే అన్ని బాధలే, ఏడుపులు, రోజు దెబ్బలాటలో, కొట్లాటలో, సమాధానం లేదు, నెమ్మది లేదు, జీవితం అంతా అల్లకల్లోనం. అసలు ఎందుకు పెళ్లి చేశారు అయ్యగారు అన్నట్టుగా ఆయన ఉరుమురుగు చూస్తున్నారంట. అలా కాదమ్మా అని చెప్పి ఆయన ఇద్దరు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి కొద్దిసేపు వారిని ఓదార్చి, ఇదిగో నీవు ఇలా ఉండాలి, ఇది నువ్వు ఇలా ఉండాలి, జీవితం అంటే ఇది అని చెప్పి ఆయన ఆ రోజంతా ఆయన వారి కౌన్సిలింగ్ తీసుకుని ఐక్యపరిచి ప్రార్థన చేసి వచ్చేసాడు ఆయన. 3వ సంవత్సరం వెళ్ళగానే ఇదే అడుగుతున్నారంటాడు. ఎలా ఉన్నారంటే ప్రసంగి గ్రంథంలాగా ఉన్నామండి అంటున్నారంట. ఏం చెప్తుంది ప్రసంగ గ్రంథం? సూర్యుని కింద జరుగునదంతయు వ్యర్థం. ఇదిగో ఇలా ఉన్నామండి, ఎందుకు మా పెళ్లి చేశారు మీరు? సమస్యలు వస్తే మేము తట్టుకోలేము, ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటాం, ఒకరిని ఒకరిని దూషించుకుంటాం. మాకు అక్కర్లేదండి జీవితం, మేము విడివిడిగానే ఉంటాం. ఈ రోజున యవనస్తులైనటువంటి వారు చాలామంది కుటుంబాల్లో విడివిడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఒక ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు, అయ్యా మేము ఫోటోలు తీస్తున్నాం కానివ్వండి, వాళ్ళు ఫోటోలు తీసుకుంటాకు వస్తున్నారా అని మేము ఫోన్ చేస్తే అంటున్నారు, వాళ్ళ ఫోటోలు వాళ్ళకేమండి, మా ఫోటోలు మాకేమండి అంటున్నారు, కానీ ఇద్దరు కలిసి ఫోటోలు తీసుకునే జంట మాకు కనపడటం లేదండి అని చెప్తున్నారు ఫోటోగ్రాఫర్లు. ఎన్ని నెలలకి? 10 నెలలకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ 49వ కీర్తన, సంపదలు మనల్ని విమోచించలేవు, ఐశ్వర్యం మనలను విమోచించలేదు. సమస్య ఇహలోక సంబంధమైనటువంటి విలువలు దేవుని యొక్క రాజ్యానికి పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తా ఉన్నాయని కోరా కుమారులు ఈ కీర్తనను రాస్తూ ఉన్నారు. చూడండి, ఒకసారి మనం 16, 17 వచనాలు చదువుదాం. చాలండి. నిరాశ. ఈ లోకంలో నైతిక విలువలు ఎందుకు పనికి రావని నైతిక విలువలు నిరాశ చెందేటటువంటి సందర్భాలు. దైవ భయం లేనివారు, నైతిక విలువలు పాటించిన వారు వర్ధిల్లుచున్నట్టుగా లోకానికి కనిపిస్తారు, కానీ వారి జీవితంలో వర్ధిల్లే స్థితి ఏమాత్రము కానరాదు. అందుకనే మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈ లోకంలో నష్టపోయినప్పటికీ వారు పరలోకంలో మాత్రము నష్టపోరు. పూర్వులు పితరులు సంపాదించిన ఆస్తిపాస్తులు మనల్ని ఘనతలోకి పంపించినప్పటికీ ఆ ఘనత ఎంతవరకు ఉంటుందంటే నీ ఊపిరి పోయేంత వరకే. నీ ఊపిరి పోయిన తర్వాత నీవు ఎటువైపు ప్రయాణం చేయాలి? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ఆయన లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసి మరణాన్ని జయించి ఆయన ఏమని చెప్తున్నాడు? శిష్యులతో చెప్పాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనుండు చోటులో మీరు ఉండినట్లుగా మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నా. నేనుండే చోటులో
నేనుండే చోట్లో మీరు కూడా ఉండటానికి. ఎవరు చెప్పరు అలాగా, ఈ లోకంలో ఏ అధికారి కూడా చెప్పడు. ఒక ఐఏఎస్ కలెక్టర్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి ఆయన సీట్లో కూర్చున్న తర్వాత ఒక సామాన్యుడు వెళ్ళి అయ్యగారు కాసేపు ఆ సీట్లో కూర్చుంటానంటే కూర్చొనిస్తాడా? అది నీకు అర్హత కాదు, నువ్వు కూర్చోవలసింది నా ముందే అని చెప్తాడు. కానీ అతని సీట్లో కూర్చోమని ఎవరు ఆఫర్ చేయరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే శిష్యులతో, ఇదిగో నేను ముందుగా మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తాను, నేనుండు చోటులో మీరు ఉండులాగున మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నా. కాబట్టి ఆ స్థలంలో ఉండాలనంటే ఇక్కడ ఉన్నటువంటి కోరా కుమారులు రాసినటువంటి ఈ కీర్తనలో మరి 5వ వచనము 16వ వచనం కూడా చదువుదాం. చూడండి అమ్మా. చాలండి. అభద్రతా భావం, భయం అనేటటువంటి పదము 5వ వచనంలో 16వ వచనంలో కూడా కనిపిస్తూ ఉంది. ఏం కలుగుతుందంట? మానవునికి భయము. ఒక క్రైస్తవ పండితుడు ఏమంటాడంటే భయం అంట 365 సార్లు రాయబడి ఉందంట బైబిల్ గ్రంథంలో. అంటే ప్రతినిత్యం మన జీవితంలో భయం అనేటటువంటిది వెంటాడుతూనే ఉంటుంది. ఈ భయాన్ని తొలగించుకోవటానికి ఏం చేయాలనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు ధరించి ఉండాలి. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయండి అయ్యా అని శిష్యులకు చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. యేసు ప్రభు వారు 3 సార్లు చూసిన తర్వాత ఏమన్నాడంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కాబట్టి మెలకువ లేదు, ప్రార్థన లేదు. ఈ రెండు లేదు. కానీ మనం క్రైస్తవులమే. మెలకువ లేదు, ప్రార్థన లేదు, భయము లేదు, భక్తి లేదు. కానీ బైబిల్ పట్టుకుని మాత్రం మనం దేవుని యొక్క సన్నిధికి వస్తాం. కానీ ఎవరికి జవాబు చెప్తావు? మనుష్యులకు కాదు సుమా, దేవునికి లెక్క అప్పగించాలి మరొక దినాన. నీవు భయం కలిగి ఉన్నావా? నీవు భక్తి కలిగి ఉన్నావా? నీ విశ్వాసంతో నడిచావా? నీవు ఎవరి కోసం ఈ లోకంలో భక్తి చేస్తున్నావు? ఎవరి కోసము నీవు నిలబడి ఉంటున్నావు? కోరా కుమారులు రాసినటువంటి కీర్తనలో మాట్లాడే అంశాలు అవే. అంతేకాకుండా మనము 13వ వచనం చదువమ్మా. లోకస్తులు ధనవంతుల గుండా చూచి విశ్వాసులు నిరుత్సాహానికి గురైపోతారంట. ఎవరిని చూసి? అసలు మనకు శత్రువులు ఎక్కడుంటారు? బయట నుంచి ఎక్కడి నుంచో పుట్టుకురారండి. మన ఇళ్లలోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు, మన రక్త సంబంధుల్లోనే ఉంటారు. ఎక్కడి నుంచో రారు, ఇంపోర్ట్ చేసుకో అక్కర్లే. నీవు కొంచెం ధనాన్ని సంపాదించావనుకోండి, ఏం మొదలవుద్ది? అన్నారులేండి, చేశారులేండి, చేస్తున్నారులేండి, ఉద్యోగం సంపాదించారులేండి. అసూయ అనేటటువంటిది పెద్ద రోగం. ఈ అసూయ అనేటటువంటిది ఏం చేస్తానంటే అది ఒక చెద లాంటిది. ఆ చెద ఏం చేస్తానంటే తొలిచేస్తుంది. తను నెమ్మదిగా ఉండలేదు, ఎదుటి వారిని కూడా నెమ్మదిగా ఉండనీయకుండా చేస్తుంది. ఇది కూడా పాపమే సుమా. మనం ఏదో అనుకుంటున్నామేమో పాపం ఎక్కడి నుంచో వచ్చేస్తుంది అనుకోక్కర్లే. మనలో అసూయ కలిగి ఉండి క్షమించలేని, ప్రేమించలేని స్థితి మనం కలిగి ఉన్నాం అనుకోండి, మనలో ఏమన్నట్టు చెప్పండి? పాపం అంటే అదే. పాపం ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లే. మనం ఎదటి వారి మీద మనం అసూయ పడటమే పాపము. ప్రేమించే మనసు లేదు. యేసు ప్రభు వారిని సిలువేసినటువంటి వారిని క్షమించాడు. ఆయన క్షమకు మారు పేరు.
క్షమించటానికి నీలో మనసు లేదా? నీవు పాపంతోనే నీ జీవితాన్ని కొనసాగించేవాడేవో అంటావు. సమాధానం లేనటువంటి స్థితి. కాబట్టి నిరాశ నిస్పృహలలో నిస్సహాయ స్థితిలో మరి ఈ కోరా కుమారులు రాసినటువంటి కీర్తనను మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడితో మనకున్నటువంటి సంబంధం ఎటువంటిది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. చివరిగా రోమాపత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని పూర్తిగా నమ్ముతున్నాను. లోకంలో దుష్టులు దుష్టత్వం వర్ధిల్చుండగా కీర్తనకారుడు దేవుడితో మనకున్న సంబంధం దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా ఉన్నది? ఉన్నవైనను లేనివైనను, గొప్పవైనను పేదవైనను, ఏవైనను యేసుక్రీస్తు తర్వాత ఇవన్నీ. లోకంలో మనము ఎన్నెన్నో ఘనతలు పొందవచ్చు, ఎన్నెన్నో అధికారాలు మనకు ఇవ్వవచ్చు. కానీ క్రీస్తును కలిగి ఉండలేని ఎడల ఆయన పునరుద్ధానపు అనుభవం నా జీవితాల్లో కలిగి ఉండలేము. మొదటి ఆదాముగా పాపము తీసుకొని వచ్చాడు. రెండో ఆదాముగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు ఆయన మృతుల్లో నుండి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన పాపపు ముళ్ళును విరిచాడు. ఆయన సజీవుడై లేచాడు. ఆయన సమాధిలో లేడు అనేటటువంటి సాక్ష్యము ద్వారా మనందరికీ ఆయన నిత్య జీవం ఇవ్వటానికి భూలోకానికి వచ్చినటువంటి దేవుడిగా తను తాను కనపరుచుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం ద్వారా మన జీవితాలు వెలిగించబడి ప్రభుతో అంటుకట్టబడగలిగేటటువంటి స్థితిని మరి మనమందరము పొందుకొనగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాచి కాపాడను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం